మనతో ఈరోజు చాలా ప్రత్యేక వ్యక్తి ఉన్నారు. వారు పోలీస్ డిపార్ట్మెంట్ లో తెర వెనుక సేవలు అందిస్తూ ఒక సక్సెస్ఫుల్ జర్నీతో మన ముందుకు వచ్చారు అండ్ ఇన్స్పిరేషన్ గా నిలిచారు. హీఈస్ నన్ అదర్ దెన్ శ్రీ ఏ నరసింహరావు గారు అండ్ డెసిగ్నేషన్ వచ్చేసేసి రిటైర్డ్ చీఫ్ అకౌంట్ ఆఫీసర్. సార్ ఎలా ఉన్నారు? ఫైన్ అండి, వెరీ ఫైన్. సార్ చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్, మీరు చాలా స్మార్ట్గా ఉన్నారు, అట్ ద సేమ్ టైం ఎనర్జెటిక్గా ఉన్నారు అండ్ ఫిట్గా కనిపిస్తున్నారు. సార్ ఎలా మీరు నాకు పెళ్ళైన 3 కొడుకులు ఉన్నారండి. సార్ కోడళ్ళు ఉన్నారు, మనమలు మనమరాళ్ళు ఉన్నారు. ఈ ఏజ్లో నేను స్మార్ట్గా కనబడడం ఏంటిదండి. హవెవర్ చాలా థ్యాంక్స్ అండి. సార్ కొన్ని పర్సనల్ బ్యాక్గ్రౌండ్ క్వశ్చన్స్ అడుగుతాను. లైక్ నేనేమి విన్నాను అంటే మీరు జాయింట్ ఫ్యామిలీ అని అండ్ మీరు ఫ్యామిలీలో కలిసి ఉంటారని విన్నాను. కొంచెం వివరంగా చెప్పగలరా? ఇది చాలా డీప్ క్వశ్చన్ అండి. సార్ వెన్ ఐ వాస్ 14 years old, రైట్ సార్, నేను నా ఫ్యామిలీ బాధ్యతలన్నీ తీసుకున్నాను. బిహైండ్ మీ మా అమ్మ, మా నాన్న, మా అక్క, మా చెల్లెళ్ళు, నా తమ్ముడు, మా బావ, ఇట్లా చాలామంది ఉండేవాళ్ళు. ఒక మాటలు చెప్పాలంటే ఐఎమ్ బిలాంగ్స్ టు వెరీ పూర్ ఫ్యామిలీ. సార్ వెరీ 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 పూర్ ఫ్యామిలీ. మా మదర్ అండ్ ఫాదర్ పెద్ద చదువుకున్న వాళ్ళు కాదు. ఆ రోజుల్లో హైదరాబాద్లో నంబర్ 1 స్కూల్ మెథడిస్ట్ అని అనేవాళ్ళు, అందులో జాయిన్ చేశారు నాకు. సార్ ఆఫ్టర్ మై ఎడ్యుకేషన్ ఉద్యోగం సంపాదించుకున్నాను త్రూ ఎంప్లాయ్మెంట్ ద్వారా. ఇండస్ట్రీ డిపార్ట్మెంట్లో ఫస్ట్ టైం నేను జూనియర్ అసిస్టెంట్గా జాయిన్ అవ్వడం జరిగింది. సార్ నాకు ఒక సిస్టర్, 2 చిన్నోళ్ళు, సార్ ఓ తమ్ముడు. వాళ్ళ మ్యారేజ్లో మంచి చెడు అన్నీ నేనే చూడవలసి వచ్చింది. సార్ చూశాను. అలాగే చాలా చిన్న వయసు, అంటే అట్ అబౌట్ 21 yearsకే నేను మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. రైట్ సార్. నాకు 3 కొడుకులు. అలాగే మా తమ్ముడు నాతో పాటు ఉండేవాడు. అతను 2011లో చనిపోయాడు. సార్ అతనికి 2 పిల్లలు. ఆ పిల్లల బాధ్యత కూడా నేనే చూసుకోవాల్సి వచ్చింది. సార్ అంటే నా 3 పిల్లలతో పాటు వాళ్ళిద్దరూ 5 మంది నాకు. సార్ వండర్ఫుల్. పెద్ద బాబు MSc ఆర్గానిక్ కెమిస్ట్రీ చేసి ఇచ్చానండి. రైట్ సార్. అతను ఇప్పుడు శ్రీ నారాయణ ఇన్స్టిట్యూట్లో ఫ్యాకల్టీగా పనిచేస్తున్నాడు. గ్రేట్ సార్. మరి వాళ్ళ మిసెస్ బీటెక్ కంప్యూటర్ సైన్స్ చేసింది, ఇంట్లోనే ఉంటుంది. ఆయనకి 2 పిల్లలు. పెద్ద బాబు బీటెక్ సత్యభామ అనే చెన్నైలో చేస్తున్నారు. సార్ ఒక అమ్మాయి ఉంది, 8th క్లాస్ చేస్తుంది. అలాగనే 2వ బాబు అతను బ్యాంకులో, DCB బ్యాంకులో మేనేజర్గా వర్క్ చేస్తున్నారు. సార్ వాళ్ళ వైఫ్ చార్టెడ్ అకౌంటెంట్, ఇప్పుడు వార్తాపత్రికలో వర్క్ చేస్తున్నారు. గ్రేట్ సార్. ఆయనకి 2 పిల్లలు. సార్ పెద్దమ్మాయి 9th క్లాస్లో చదువుతున్నది. 2వ బాబు 6thలో చేస్తున్నాడు, వాసవి పబ్లిక్ స్కూల్లో. రైట్ సార్. ఇంకా 3వ బాబు ఈజ్ ఆల్సో MSc ఆర్గానిక్ కెమిస్ట్రీ చేశారు. సీనియర్ రీసెర్చ్ అసోసియేట్గా
ఫార్మసీ కంపెనీలో రైట్ సార్. వర్క్ చేయడం జరుగుతుంది. రైట్ సార్. వాళ్ళ మిస్సెస్ కూడా గ్రాడ్యుయేట్, తను కూడా ఇంట్లోనే ఉంటుంది. తనకు ఒక పాప ఇప్పుడు యూకేజీలో ఉన్నారు. రైట్ సార్. 4వ బాబు. వాళ్ళ మిస్సెస్ కూడా ఈ మధ్యనే ఇక్కడనే మాదాపూర్లో కంపెనీలో వర్క్ చేయడం జరుగుతుంది. దిస్ ఈజ్ మై చిల్డ్రన్ బ్యాక్గ్రౌండ్. రైట్ సార్. అలాగనే ఈ రోజు వరకు కూడా నా సిస్టర్స్ కానీ, నా సిస్టర్ పిల్లలు కానీ, సార్. మిగతా వాళ్ళు ఎవరైనా సరే మంచి చెట్లు నేను వాళ్ళకి చూస్తాను, వాళ్ళు కూడా అంతే హ్యాపీగా మాతో కలిసిమెలిసి ఉంటారండి. సార్, ప్రతి మనిషి లైఫ్లో ఒక రోల్ మోడల్ అని ఎంచుకుంటారు. మీ లైఫ్లో ఆ రోల్ మోడల్ అనే వ్యక్తి ఎవరు? ఒక మాటలు చెప్పాలంటే మై వైఫ్ అండి. సార్, వండర్ఫుల్. వైఫ్ అండి. సార్. నాకు 14 years when I was 8th class. She is at 6th class. అప్పటి నుంచి అమ్మాయి పరిచయం నాకు. రైట్ సార్. ఆ రోజు నుండి, ఆ సంవత్సరం నుండి సుమారు 10-15 సంవత్సరాలు ఫ్రెండ్లీగానే ఉండేవాళ్ళము. ఆ తర్వాత నేను ఒరిజినల్గా చెప్పాలంటే ఎవరితో మాట్లాడటానికి కొంచెం జెంట్స్తో మాట్లాడమంటే చాలా ధైర్యంగా మాట్లాడేవాడిని. సార్. ఎవరితోనా లేడీస్తో మాట్లాడడానికి కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయ్యేవాడిని. అలాగే సార్. కానీ మ్యారేజ్ ప్రపోజల్స్ ఆ రోజుల్లోనే మేజర్ అయిన తర్వాత నాకు తేవడం జరిగింది. సార్. జరిగినప్పుడు చాలా క్లియర్గా చెప్పాను నేను. సార్. నేను చాలా చాలా పూర్ ఫ్యామిలీ, నా వెనుక ఇంతమంది ఉన్నారు. ఆమెనేమో ఒక అడిషనల్ ఎస్పీ కూతురు, సార్. వాళ్ళ ఒక బ్రదరు ఇన్స్పెక్టరు, సార్. చాలా రిచ్ ఫ్యామిలీ. నాకు కుదరదు, వద్దు అనేసాను నేను చాలా ఓపెన్గా. రైట్ సార్. అయితే తను ఏం చెప్పిందంటే, నేను దేనికైనా రెడీ, సార్. నేను ఎక్కడ కూడా మీకు ఇబ్బంది పెట్టాను, గో యాడ్ అన్న. వండర్ఫుల్ సార్. అంటే అతి కష్టం మీద ఒప్పేసుకున్నానండి. రైట్ సార్. మ్యారేజ్ చేసుకున్నానండి. Marriage has been your supporting pillar. ఏమండి? She has been your supporting pillar. యా, పిల్లర్. Right. ఆమెను మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఏదో ఒకటి చెయ్యాలి, Right. ఏదన్నా చేయాలి. మొత్తానికి ఆ హోదాకు మనం తగినట్టు ఉండాలి, Right, sir. ఆమెకి ఎక్కడ కూడా ఇన్సల్ట్ కాకుండా ఉండాలి Right, sir. అనే ఇంట్రెస్ట్తోనే ముందుకు పోవడం జరిగిందండి. గ్రేట్ సార్, చాలా మంచి మాట చెప్పారు. సార్, మీ కెరియర్లో బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఆర్ మైల్ స్టోన్ ఏంటి సార్? ఒకటేనండి, నాకు మొదటి నుండి పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండాలని మహా ఇష్టం అండి. సార్. చాలా ఇంటర్వ్యూలకు కూడా వెళ్ళాను, ఆఫ్టర్ మ్యారేజ్, బిఫోర్ మ్యారేజ్ కూడా వెళ్ళాను. సార్. ఎందుకంటే నేను ఒక పోలీస్ సంబంధం చేసుకోబోతున్నానని బిఫోర్ మ్యారేజ్ ఏం చేస్తే బాగుంటుందన్న, ఎట్లనన్నా పోలీస్లో ఉద్యోగం సంపాదించాలి అని ఇంట్రెస్ట్తోనే ఆ రోజుల్లో పేపర్ అడ్వర్టైజ్మెంట్ ఉంటుండే, మనము ఓపెన్ ఉంటుండే, వెళ్ళేవాడిని, అన్ని రకాల అథ్లెటిక్స్ వగేరా వగేరా చేసేవాళ్ళం. కానీ ఇక్కడ హైట్, పర్సనాలిటీలో ఫిజికల్లీ దెబ్బతిని సార్ ఎక్కడ కూడా ఆపర్చునిటీ రాలేదు, కుదరలా. ఇక ఫైనల్లీ త్రూ ఎంప్లాయ్మెంట్, అప్పట్లో పబ్లిక్ సర్వీస్ కమిషన్ లేదండి, ఎంప్లాయ్మెంట్ త్రూ ఎంప్లాయ్మెంట్ మేబీ August 14th రైట్ సార్ to 1977 రైట్ సార్ ఎంప్లాయ్మెంట్లో ఒక కాల్ వచ్చింది ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్లో, స్టెనోకమ్ జూనియర్ అసిస్టెంట్. నేను హైలీ షార్ట్ హ్యాండ్ చేసేవాడిని, హైయర్ టైప్ రైటింగ్ ఉండేది నాకు. రైట్ సార్. ఒక 12 మెంబర్స్కు ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్కు ఒక్క పోస్ట్ గురించి 12 మందిని పంపించారు. రైట్ సార్. అయితే నేను ఇంటర్వ్యూకి వెళ్ళాను 14th August. ఇంటర్వ్యూ అయిపోయింది. నేను ఇంటర్వ్యూ అయినాక ఎవరు సెలెక్ట్ అయిందని మేము అడగడం జరిగింది అక్కడ. రైట్ సార్.
అడిగితే బాబు ఇవాళ అయితే ఇంటర్వ్యూ అయింది కదా, రేపు 15th ఆగస్ట్ హాలిడే, 16th నాడు మార్నింగ్ రండి, తెలిసిపోతుంది ఎవరు ఉన్నారో అన్నాను. సరే ఒకరోజు గడిచిపోయింది. 16th మార్నింగ్ డిపార్ట్మెంట్కి వెళ్ళాను, ఇండస్ట్రీ డిపార్ట్మెంట్. సార్ మేము మొన్న ఇంటర్వ్యూ చేశాము, మేము 12 మంది, ఎవరికి సెలెక్షన్ వచ్చిందో తెలియలేదు సార్, ఎవరు సెలెక్ట్ అయిందో చెప్పండి సార్ అని అడగడం జరిగింది. అలాగే సార్. ఉండండి బాబు, ఉండండి, కూర్చోండి. నేను ఇంకా అప్పట్లో జస్ట్ 19 years old, ఇంకా మీసాలు కూడా సరిగ్గా రాలా. రైట్ సార్. కదా, అయితే కూర్చోండి బాబు, కూర్చోండి, వెయిట్ చేయండి, ఇంత తొందర అంటే ఎట్లా అండి అన్నాను. సరే అని, బాబు నీకు టైప్ వచ్చా? ఎస్ వచ్చు. ఈ కాగితం టైప్ చేసి, బాబు ఇది వచ్చా? అట్లా ఆ దినమంతా నాతో పని చేయించడం జరిగింది వాళ్ళు. రైట్ సార్. అప్పట్లో నాకు చిన్న ఏజ్ కాబట్టి పేషెన్స్ తక్కువ. నెక్స్ట్ డే వెళ్ళాను, మీరు రేపు రండి బాబు, రేపు తెలుస్తుంది అన్నారు. మళ్ళీ రేపు పొద్దున్న సాయంత్రం మళ్ళీ పని చేయించారు. రైట్ సార్. నేను డైరెక్ట్ క్వశ్చన్ వేసాను, ఏం సార్ కొంచెం ఉడుకు రక్తం కాబట్టి 2 days నుండి పని చేపిస్తున్నారు మీరు, వాట్ ఈస్ దిస్? సెలెక్షన్ అయిందంటే చెప్పటం ఏం లేదండి, మీరు ఏంటిదండి ఇలా అంటే, ఏమన్నా నువ్వు పిచ్చోనివా, నిన్నటి నుండి వర్క్ చేస్తున్నావు, ఇంకా సెలెక్షన్ ఇవ్వరని అంటే ఏంటిది? నీ అపాయింట్మెంట్ ఆర్డర్ ఇస్తావు నా తొందర ఎందుకు పడుతున్నావు, నువ్వే అపాయింట్మెంట్ అన్నాడు. పెద్ద షాక్ అన్నమాట నాకు అది. రైట్ సార్. ఆ తర్వాత నాకు తెలిసింది, నేను అకౌంట్ సైడ్లో డ్యూటీలో జాయిన్ అవ్వడం జరిగింది అక్కడ. ఆ భగవంతుని దయ వల్ల నాకేం తెలిసిందంటే, నెక్స్ట్ ప్రమోషన్ సీనియర్ అకౌంటెంట్. రైట్ సార్. ఈ సీనియర్ అకౌంటెంట్ ప్రమోషన్ ద్వారా అకౌంట్స్ డిపార్ట్మెంట్లో నేను ఉన్నా కాబట్టి సిటీలో ఏ డిపార్ట్మెంట్కైనా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి అనేది తేలింది అక్కడ. రైట్ సార్. అంటే ఇమీడియట్గా నాకు స్ట్రైక్ అయిపోయింది, అమ్మా ఏ డిపార్ట్మెంట్ అంటే, ఈవెన్ దో పోలీస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్. అప్పుడు అనిపించింది అన్నమాట, అమ్మా భగవంతుడు నాకు మరో మార్గం చూపించండి అని. ఆ తర్వాత డిపార్ట్మెంటల్ టెస్ట్ 2 రాశాను, అందులో పాస్ అయ్యాను. ఆ తర్వాత 1983 February 13th నాకు ప్రమోషన్ రావడం జరిగింది, వస్తుంది. వస్తే నేను అప్పట్లో ఎంపీలు ఎమ్మెల్యేలతో చాలా దగ్గర సంబంధం ఉండే నాకు, వాళ్ళతో రికమెండ్ చేయించేసి 1983లో పోలీస్లో ఎంటర్ అయ్యాను యాజ్ ఏ సీనియర్ అకౌంటెంట్గా. అప్పుడు అనిపించింది నాకు, ఒకవేళ నేను పోలీస్లో జాయిన్ అయ్యి ఉంటుంటే ఒక ఏరియాకు సబ్ ఇన్స్పెక్టర్ ఉండేవాడినో లేక ఇన్స్పెక్టర్ ఉండేవాడినో తెలియదు. ఇప్పుడు నేను మొత్తం హైదరాబాద్ సిటీకి హెడ్ అయిపోయినా అకౌంటబిలిటీ చూడడంలో. అవును సార్. అంటే అప్పుడు అనిపించింది అన్నమాట, అది అలాంటి వాళ్ళు నాట్ ఓన్లీ ఇన్స్పెక్టర్, డిఎస్పీలు, ఎవ్రీబడి షుడ్ కమ్ టు మీ, నా దగ్గరకు వచ్చేవాళ్ళు. రైట్ సార్. అప్పుడు అనిపించింది అనమాట, ఆ పోస్ట్ కన్నా నా పవర్ఫుల్ పోస్ట్ చాలా పవర్ఫుల్ ఇది. రైట్ సార్. కాబట్టి ఆ భగవంతుడు నాకు మంచిగా చేశాడని నేను ఎంట్రీ అయ్యింది 1983. రైట్ సార్. సో ఇట్స్ బిగ్గెస్ట్ మైల్ స్టోన్ అండ్ అచీవ్మెంట్ సార్. యా. సార్, మీ కెరియర్లో అ వెరీ గుడ్ మూమెంట్ గురించి చెప్పండి. ఏ క్యాడర్ అయినా పర్వాలేదు కదా? ఏ క్యాడర్ పర్వాలేదు సార్. నేను చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్గా 2013లో సార్ సైబరాబాద్ కమిషనరేట్లో జాయిన్ అవ్వడం జరిగింది. ఆ రోజుకు నేను రిపోర్ట్ చేయవలసిన వ్యక్తి, నన్ను బాగా అభిమానించే వ్యక్తి, అది ఎవరో కాదు, శ్రీ సివి ఆనంద్ గారు. సార్, గ్రేట్ సార్. నేను సివి ఆనంద్ గారి దగ్గరికి వెళ్ళి, ఐఎమ్ ద చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ సార్, ఇవాళ రిపోర్ట్ చేస్తున్నా అని చెప్పాను. చెప్తేనే నాకు కాస్త ఇట్లా 2-3 సార్లు కిందికి మీదికి చూశారు. మీరు ఇంత బర్డన్ చేయగలరా, మీరు చెప్పగలరా అని చాలా డైరెక్ట్ క్వశ్చన్ వేయడం జరిగింది. నేను చెప్పాను, ఆల్రెడీ నాకు మోర్ దెన్ 25 years సర్వీస్ ఉంది సార్ ఇక్కడ పోలీసులనే. నేను మీతో కూడా గతంలో పని చేశాను, తప్పితే డైరెక్ట్ మీతో చేయలే, ఇదే ఫస్ట్ టైము. కాబట్టి బాగుంటుంది,
నేను చెప్తే సారు ఎస్ అగ్రీడ్ అని నాకు రిపోర్ట్కు పర్మిషన్ ఇచ్చారు. ఆ తర్వాత ఒక వారం రోజులు ఆయనతోని కలిసి పనిచేయటం చాలా ఇబ్బందికరంగా ఉండే. సార్ తర్వాత నేను ఏందో ప్రూవ్ చేసుకొని శబాష్ అనిపించుకుంటే ఆ రోజు నుండి ఈ రోజు వరకు వన్ ఆఫ్ నా ఫేవరెట్ సార్ అతను అయిపోయారు. రైట్ సార్. ఆయనకు ఒబీడియంట్ ఆఫీసర్ నేను అయిపోయాను. రైట్ సార్. గ్రేట్ సార్. అలాగే సార్ మీ కెరియర్లో జర్నీలో బ్యాడ్ మూమెంట్ గురించి చెప్పండి సార్. 2 విషయాలు చెప్తానండి. సార్ వెన్ ఐ వాజ్ సీనియర్ అకౌంటెంట్ ఒక పని చేస్తున్నాను. నాకు ముక్కుసూటితనం అంటే ఇష్టం అండి. భయపట్టడం అనేది నా హిస్టరీలో లేదు. అలాగే సార్. చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడతాను, ఒబీడియంట్గా ఉంటాను, డిసిప్లిన్గా ఉంటాను. దిస్ ఇస్ మై హ్యాబిట్స్. రైట్ సార్. నేను సబ్జెక్ట్లో డీల్ చేస్తున్నప్పుడు ఒక ఫైల్ నా దగ్గరికి వచ్చింది. ఆ రోజుల్లో డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ అన్న పేరు చెప్తే బాగుండదు సార్. ఓకే, పర్లేదు సార్. డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీసు నేను అడ్డంగా రాసి పడేసాను ఆ ఫైల్. సార్ అడ్డంగా రాసి పడేసి ఆయన ఏదేదో కావాలంటే కుదరదు అని చెప్పాను నేను. సార్ ఆయనకు ఆఫ్టర్ ఆల్ నేను చిన్న పిల్లగానివి, నువ్వు నాకు రాదని రాస్తావా ఒక ఐపీఎస్ ఆఫీసర్కో అని. ఆ రోజుల్లో టిఎస్ రావు అని కమిషనర్ ఉండేవారు. రైట్ సార్. కమిషనర్ దగ్గర పోయి ఆయన ఐపీఎస్ ఆఫీసర్, ఈయన ఐపీఎస్ ఆఫీసర్, ఆయన దగ్గర పోయి నా మీద కంప్లైంట్ చేయడం జరిగింది. రైట్ సార్. కంప్లైంట్ చేస్తేనే హూ ఇస్ దట్ ఫెలో, హూ ఇస్ మిస్టర్ దట్ ఫెలో, కాల్ హిమ్ అన్నాడు కమిషనర్. రైట్ సార్. నాకు కాల్ ఏమంటేనే నేను నా కానిస్టేబుల్తో అడిగిన, ఎవరు ఉన్నారు ఆయన దగ్గర, నన్ను పిలుస్తున్నారు, ఎవరు ఉన్నారంటే ఫలానా వ్యక్తి ఉన్నాడంటే నాకు డౌట్ వచ్చేసింది. రైట్ సార్. అయితే అలాంగ్ విత్ మీ ఎంటైర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ సంకన పెట్టుకొని కమిషనర్ దగ్గరికి వెళ్ళాను. రైట్ సార్. వాట్ ఇస్ యువర్ నేమ్? ఐఎమ్ సారీ సార్, ఐఎమ్ నరసింహరావు సార్, సీనియర్ అకౌంటెంట్ సార్. హౌ డేర్ యూ అన్నాడు. ఏంటి ఇదంతా డేర్ నీకు? ఒక ఐపీఎస్ ఆఫీసర్ బిల్లు నువ్వు రిటర్న్ చేస్తావా? రైట్ సార్. ఎంత ధైర్యం నీకు అన్న. సార్ రూల్స్ ఉన్నాయి సార్, నేను ఇంప్లిమెంట్ చేశాను, రాశాను. ఒకవేళ తప్పంటే మీరు రాపిచ్చేస్తే నేను లీవ్ ఇట్ సార్ అన్నాను. అన్న వేర్ ఈజ్ దట్ రూల్స్? తక్కువని తీసి చూపించాను సార్. చూపిస్తేనే ఇద్దరు ఒకరి ముఖము ఒకరు వాళ్ళు చూసుకున్నారు. రైట్ సార్. చూసుకున్న తర్వాత ఓకే యూ కెన్ గో రైట్ అని చెప్పారు. కానీ ఆ 2 రోజులు చాలా ఇన్కన్వీనియంట్గా ఫీల్ అయ్యాను. రైట్ సార్. ఆ తర్వాత వన్ ఆఫ్ ద బెస్ట్ ఫ్రెండ్ అయ్యాడు నాకు ఆ డిప్యూటీ కమిషనర్. రైట్ సార్. దట్ ఈస్ వన్. రైట్ సార్. అనదర్ వన్ ఈజ్ నేను కమిషనర్ ఆఫ్ పోలీస్లో అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ చేస్తున్నాను. కొన్ని కోట్ల రూపాయల టర్న్ ఓవర్ నా చేతుల మీద జరిగేది. వితౌట్ ఎవిడెన్స్ నేను సింగల్ పై కూడా ఎవరికి రిలీజ్ చేసేవాడిని కాదు. రైట్ సార్. వితౌట్ ప్రాపర్ చెకింగ్. అక్కడ నాకన్నా ముందు అలవాటు చేసిన వాళ్ళు డబ్బు వస్తేనే ఎవరిది వాళ్ళకి పంచిపెట్టడం అలా అలవాటు చేస్తే నేను వచ్చిన వెంటనే దాన్ని బ్రేక్ చేశాను. రైట్ సార్. నో ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. ఏదైనా సరే డబ్బు వచ్చిందంటే వెరిఫై చేసుకొని ఎవరిది వచ్చింది ఏంటిది వెరిఫై చేసుకోకుండా ఇవ్వటానికి లేదు. రైట్ సార్. నొక్కి పెట్టాను. అది కోట్ల రూపాయల టర్న్ ఓవర్. రైట్ సార్. వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా నథింగ్ డూయింగ్. నేను వెరిఫై చేయాలి, చూడాలి, నాకు 2-3 రోజులు పడుతుంది. రైట్ సార్. అది చూసినాకనే చేస్తాను కానీ లేకుంటే కుదరదు అని చెప్పాను. చెప్తే వాళ్ళకు మండిపోయి అడిషనల్ కమిషనర్ దగ్గరికి వెళ్ళారండి. రైట్ సార్. ఓకే. కాల్ హిమ్ ఇమీడియట్లీ అని. పోయినా వాట్ ఈస్ దిస్ అన్నాడు. లేదు సార్ ఇట్లా ఉంటారు, నీకన్నా ముందు చేసిన వాళ్ళు మనుషులు కాదా, నువ్వేనా మనిషివి, నీకే రూల్స్ తెలుసా? రైట్ సార్. అట్లా కొంచెం అడ్వర్స్గా మాట్లాడడం జరిగింది. రైట్ సార్. నేను చెప్పాను వాట్ ఎవర్ నేను చేశాను అది 100% కరెక్ట్ సార్ అన్న. ఇమీడియట్గా నాకు సుపీరియర్ ఆఫీసరు
మాధవి కృష్ణమూర్తి అని చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ ఉండేవాళ్ళు. ఇమీడియట్గా కమిషనర్ ఫోన్ చేసి అడిషనల్ కమిషనర్ మేడంకు, చూడు మీ ఏఓ గారు చాలా హైలీ కరప్టెడ్ మ్యాను, రైట్ సార్. డబ్బులు ఇస్తే కానీ పని చేయడంట, కాబట్టి ఇమీడియట్గా ఆయనకు సస్పెండ్ చేయండి, ఓ మై గాడ్, లేదా ఇక్కడ నుండి ట్రాన్స్ఫర్ చేయండి అంటే ఇమీడియట్గా చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ గారు అన్నారు, సార్ మీరు చెప్తున్నది మీరు ఎవరు చెప్పితే ఏమిన్నారో నాకు తెలియదు, కానీ మా డిపార్ట్మెంట్లో ఈజ్ ద హానెస్ట్ ఆఫీసరు రైట్ సార్. అండ్ చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్తో పోయేవాళ్ళు, కరప్టెడ్ అనేది డస్ నాట్ అరైజ్ సార్ అని గట్టిగా చెప్పారు. నో 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 ఇట్లనే రైట్ సార్. ఒక వారం రోజులు నడిచింది. రైట్ సార్. ఈ వారం రోజులు నేను బాగా బ్యాడ్గా ఫీల్ అయ్యాను. సో అది ఒక బ్యాడ్ మూమెంట్. బ్యాడ్ మూమెంట్. ఆ తర్వాత ఆయన ఎంతమందికి ఎంక్వైరీ చేసుకోవాలో చేసుకున్నాడు. రైట్ సార్. ఆ తర్వాత వన్ ఫైన్ మార్నింగ్ ఆయన దగ్గర పోయి కూర్చుండి నన్ను పిలిపించాడు. నేను పెద్ద ఆఫీసర్ అని నేను ఇంకా కూర్చున్నాను, ఆయన ముందు కూర్చున్నాడు కమిషనర్ ముందు. ఇంకా చూసి ఇట్లా ఇట్లా పిలిచి ముంగడు కూర్చోండి, భుజం మీద చేసి రైట్ సార్, సారీ నరసింహరావు అని చెప్పాను. రైట్ సార్. గుడ్ అండ్ బ్యాడ్ రెండు అక్కడ జరిగినాయి. తప్పితే నాకు బ్యాడ్ మూమెంట్ ఏంటంటే వారం రోజులు బాగా సఫర్ అయ్యానండి బాగా. అబ్సల్యూట్ సార్. సార్ మీరు యూ బీన్ అ డైనమిక్, డేరింగ్ అండ్ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ ఆఫీసర్. అండ్ మీ జర్నీలో డిసిషన్ మేకింగ్ స్కిల్స్ కానీ అండ్ మేనేజ్మెంట్ స్కిల్స్ కానీ టీమ్ వర్క్ స్కిల్స్ కానీ మీరు ఎలా మేనేజ్ చేశారు? ఒకటండి, ఎవరైనా ఒక ఆఫీసర్ ఒక సీట్లో, దట్టు చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్, ఇట్ మీన్స్ ఆ డిపార్ట్మెంట్కు ఫైనాన్షియల్ హెడ్, కమిషనర్ గారి అడుగుజాడలో నడవాలి. ఆయన కోట్ల రూపాయల బడ్జెట్ ఉంటుంది, దాన్ని ఎలా స్పెండ్ చేయాలా, ఏ రకంగా మూమెంట్లో పెట్టాలా, దేనికి ఉపయోగించాలా, ఇవన్నీ చూసుకోవాల్సిన బాధ్యత చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ది ఉంటుందండి. రైట్ సార్. ఇప్పుడు మనం ఏదైనా ఖర్చు పెట్టాలి అని అనుకుంటే దేనికి ఖర్చు పెట్టాలి, ఆ ఖర్చు పెట్టడానికి గవర్నమెంట్ పర్మిషన్ ఉందా లేదా, రైట్ సార్. మరి అది చెయ్యొచ్చా లేదా, ఇవి ఆల్ రకాల ప్రతిదానికి ఒక రూల్ ఉంటుంది. ప్రతిదానికి ఏమి చేయాలన్న వాట్ ఎవర్ దానికి రూల్స్ ఉన్నాయి, జిఓస్ ఉన్నాయి, అవన్నీ థరో ఉండాలండి. నేను థరో ఉండేవాడిని. రైట్ సార్. అలాగే నా సబార్డినేట్స్ ఎవరైతే నా కంట్రోల్లో వర్క్ చేస్తారో వాళ్ళకు కూడా షెల్టర్ ఇవ్వాలి. వాళ్ళ దగ్గరికి ఎవరు రావాలనుకున్నా, ఏమి చేయాలనుకున్నా ముందు నా దగ్గరికి రావాలి, నన్ను అడగాలి, సార్. ఆ తర్వాత వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. అంత ప్రొటెక్షన్ ఇచ్చేవాళ్ళు నన్ను. వాళ్ళు ధైర్యంగా పనిచేసేవాళ్ళు. ఏది చేసినా అకార్డింగ్ టు రూల్స్, అకార్డింగ్ టు జీవో చేసేవాడినండి నేను. రైట్ సార్. మీ జర్నీలో యూ హ్యావ్ బీన్ వెరీ ఇన్స్పైరింగ్. టు లాట్ ఆఫ్ పీపుల్. అవును. అలాగే మీ కెరియర్లో ఏదైనా ఒక ఇన్స్పైరింగ్ ఆఫీసర్ గురించి చెప్పగలరా? మళ్ళీ చెప్పగలండి సార్. నేను సుమారు ఒక 20 మంది కమిషనర్ల దగ్గర వర్క్ చేశానండి, పోలీస్ కమిషనర్ల దగ్గర. రైట్ సార్. అలానే ఒక 10-12 మంది డీజీల దగ్గర వర్క్ చేశానండి. రైట్ సార్. నా టెన్యూర్లో 1983 నుండి టిల్ మై రిటైర్మెంట్, రైట్ సార్, నా ఎంటైర్ పర్ఫార్మెన్స్ అవుట్ స్టాండింగ్ అనండి. వండర్ఫుల్ సార్. ప్రతి ఆఫీసర్, డీజీ, కమిషనర్ ఆఫీస్ కంట్రోల్ ఉన్నప్పుడు కమిషనర్ నాకు అవుట్ స్టాండింగ్ ఇచ్చారు. డీజీ కంట్రోల్లో వర్క్ చేస్తున్నప్పుడు డీజీ గారు అవుట్ స్టాండింగ్ ఇచ్చారు. ప్రతి ఆఫీసరు నన్ను అభిమానించారు. నేను అందరినీ లైక్ చేశాను. కానీ ఫైనల్గా నేను CEO చార్జ్ తీసుకున్న తర్వాత సార్, ఆనంద్ గారు అంటే నాకు చాలా ఇష్టం అండి. సివి ఆనంద్ గారు అంటే గ్రేట్ సార్. ఆయన ఇచ్చిన ఫ్రీడమ్ ఎవరు ఇవ్వలేదండి. రైట్ సార్. స్టార్టింగ్లో కొంచెం తడబడ్డా, నేను ఏ వర్క్ చేసినా ఆయన నోటీస్కు తీసుకెళ్ళేవాడిని అండి. చివరికి ఆయన నా మీద ఎలాంటి వచ్చిందంటే, నరసింహరావు ఏది రాసినా పకడ్బందీగా రాస్తాడు, అకార్డింగ్ టు రూల్స్ రాస్తాడు, ఏ తప్పు చెయ్యడు
అన్న భావంతో పోయేవాళ్ళండి. అదే కాకుండా సార్ కూడా ఏ పని చేసినా కానీ చాలా డేరింగ్గా చేసేవారు కానీ ఎప్పుడు కూడా టెన్షన్గా ఫీల్ అయ్యేవారు కాదు సార్. రైట్ సార్. నాకు కూడా సార్ లాగానే ఉండాలనిపించేది. రైట్ సార్. నేను కొంచెం ఎమోషనల్గా అప్పుడప్పుడు టెన్షన్ పడ్డా, బాధపడ్డా, నార్మల్లీ మళ్ళీ బ్యాక్ వచ్చేసి సారు అడుగుజాడల్లో నడిచానండి. కాబట్టి నా ఇన్స్పైర్ అన్ని రకాల ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా ఈజ్ మై గాడ్ ఫాదర్ అండి. వండర్ఫుల్ సార్. యా సార్, ఇప్పుడు ఆస్పిరెంట్స్కి చాలా మంది యువత ఈరోజు అనే CAO చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ కావాలనుకునే వాళ్ళకి మీరు ఏ సూచనలు ఇస్తారు? అసలు చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ ఒక పోస్టుకు ఇంత వాల్యూ ఉందన్న సంగతి ఎవరికి తెలియదండి, ఎక్సెప్ట్ అకౌంట్స్ డిపార్ట్మెంట్లో వర్క్ చేసిన వాళ్ళు. దట్టు ఏ గవర్నమెంట్లలో అయినా సరే ఎన్ని డిపార్ట్మెంట్స్ అయితే ఉన్నాయో ప్రతి డిపార్ట్మెంట్కు ఒక అకౌంట్స్ డిపార్ట్మెంట్ అంటూ ఉంటుంది. కొన్ని చోట్ల అకౌంట్స్ ఆఫీసర్ హెడ్ ఆఫ్ ది బాస్ ఉంటాడు, కొన్ని దాంట్లో చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ హెడ్ ఆఫ్ ది బాస్ ఉంటారు, కొన్ని దాంట్లో ఇంకా హెడ్ ఆఫ్ ది సో అండ్ సో అని ఉంటుంది, XYZ ఉంటారు. ఇక చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ ఎవరు కూడా డైరెక్ట్ అవ్వటానికి లేదండి. కింది లెవెల్కి వెళ్ళి ప్రమోషన్ బేసిస్ మీద రావడం తప్ప మరొక ఛాన్స్ లేదు. ఒకవేళ ఎవరైనా చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ వయా సీనియారిటీ ద్వారా కానీ ఏదో విధంగా కానీ వస్తే 99% కింది లెవెల్ అనే దానికి ఉండవలసిన బాధ్యతలు ఏంటిది, ఏం చేస్తే బాగుంటుంది, ఏం చూస్తే బాగుంటుంది, ఎడ్యుకేటెడ్ రావచ్చు, హైలీ క్వాలిఫైడ్ అవ్వచ్చు, జాబ్లో ఉన్నవాడు ఏ ఒక్కరైనా కానీ చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయండి. కానీ సీనియారిటీ బేసిస్ మీద అక్కడికి వచ్చిన తర్వాత మనకేం కావాలనేది ప్రూవ్ చేసుకోవాలా. రైట్ సార్. సో ఈ ప్రొఫెషన్లో ఎక్సెల్ కావడానికి చాలా సర్టిఫికేషన్స్ ఏమండి, ఈ ప్రొఫెషన్లో ఎక్సెల్ కావడానికి చాలా సర్టిఫికేషన్స్ టూల్స్ అవసరపడతాయి కదా సార్. సో మీరు ఎలాంటి సర్టిఫికేషన్స్ ఆర్ ఎగ్జామ్స్ రికమెండ్ చేస్తారు? ఒకటేనండి, ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారము ఏ గ్రూప్ 1 గ్రూప్ 2 వాట్ ఎవర్ ఇట్ మే గవర్నమెంట్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్ పబ్లిష్ చేస్తుంది, ఎగ్జామ్ రాస్తారు. వాళ్ళు కొంతమంది సీనియర్ అకౌంటెంట్గా జాయిన్ అవుతారు, కొంతమంది అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్గా జాయిన్ అవుతారు. ఇక మిగతా పోస్టులకి ఇవి కూడా త్రూ డిపార్ట్మెంటల్ గవర్నమెంట్ ద్వారా అపాయింట్ అయ్యే ఛాన్స్ లేదు. కాబట్టి వీళ్ళందరూ కూడా మధ్యన వచ్చి జాయిన్ అయ్యారు కాబట్టి అకౌంట్స్ అంటే ఏందో తెలియదండి. రైట్ సార్. తెలియదు. రైట్ సార్. ఇక ఆ తర్వాత నెమ్మదిగా తెలుసుకోవడానికి కొంతమంది ప్రయత్నం చేస్తారు, కొంతమంది చెయ్యరు. రైట్ సార్. ఇప్పుడు నేను అనేది ఏంటిదంటే అసలు అకౌంట్స్ అంటే ఏంటిది, రైట్ సార్, ఒక డిపార్ట్మెంట్లో అకౌంట్స్ రోల్ ఎలా ఉంటుంది, రైట్ సార్, వాళ్ళు తెలుసుకోవాలండి ఫస్ట్. రైట్ సార్. ఒకవేళ అకౌంట్స్ రోల్ చేయాలి అంటే ఏమేమి బుక్స్ చదివితే, ఏమేమి జీవోస్ చదివితే మనం పర్ఫెక్ట్గా కావచ్చు అన్నది మనకి తేలిపోతుంది సబ్జెక్ట్ డీల్ చేసేటప్పుడు. రైట్ సార్. ఈరోజు ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక చీఫ్ అకౌంటర్ ఆఫీసర్ రోల్ ఏంటిదంటే లా అండ్ ఆర్డర్ కానివ్వండి, మిగతా ఏ ఇష్యూ అయినా ఉంటే అది డైరెక్ట్ యూనిఫామ్ ఆఫీసర్, కమిషనర్, మిగతా వాళ్ళు చూసుకుంటారు. వాళ్లకు మంచి చెడు చూసే బాధ్యత చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ది. ఏదన్నా కానివ్వండి, వాళ్ళు ఎక్కడన్నా ఎవరన్నా దొంగలను వాళ్ళను డకాట్లను పట్టుకురావాలంటే వాళ్ళకి టీఏ ఇవ్వాలి, డిఏ ఇవ్వాలా, అది వాళ్ళు ఎక్కడ వెళ్తున్నారు, రేట్స్ కరెక్టా లేదా ఇది వెరిఫై చేసుకొని వాళ్ళకు డబ్బు ఇవ్వడము, అలానే వాళ్ళ జీతభత్యాలు ఇవ్వడము, వాళ్ళ మెడికల్ ఇన్సూరెన్స్ చూడడము, వాళ్ళ మంచి చేయడం, ఎంటైర్ ఫైనాన్స్ ఇష్యూస్ ఏవైతున్నాయో ఆ బరువు బాధ్యతలు అంతా కూడా చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ చూస్తారండి. రైట్ సార్. అది చూసేటప్పుడు రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఫాలో కావాలా. ఇప్పుడు వచ్చే జనరేషను ఏది చేయాలన్నా గో త్రూ ద రూల్స్ అండి. ఓకే సార్. బాగుపడాలనుకుంటే అదర్వైజ్ సెకండ్ రూట్ కూడా ఉంటుంది. రైట్ సార్. ఇవాళ ఉన్న వాళ్ళు రేపు ఉండకపోవచ్చు. రైట్ సార్. సో చాలామంది అకౌంటింగ్ ఫీల్డ్ అండ్ ఫైనాన్స్ ఫీల్డ్లోకి రావడానికి భయపడుతున్నారు.
అండ్ మీరు వాళ్ళకి కాన్ఫిడెన్స్ కానీ బూస్టింగ్ కానీ చేయడానికి ఏం చెప్తారు? అంత కష్టమైన పని కాదంటానండి నేను. రైట్ సార్. అకౌంటబిలిటీ అంటే ఇస్ నాట్ బిగ్ ఇష్యూ అండి. రైట్ సార్. అందరికీ అర్థమైన భాషలో ఒకటి చెప్తానండి నేను. ప్లీజ్ సార్. ఇప్పుడు ఒక ఫ్యామిలీలో ఒక హెడ్ కానీ మనకు ఇంటికి కావాల్సిన సరుకులు తేనికి మార్కెట్కి వెళ్తామండి. సపోజ్ వెజిటేబుల్ మార్కెట్కి వెళ్తాం ఒక బ్యాగ్ తీసుకొని, రకరకాల వెజిటేబుల్స్ మనం కొంటా పోతాం, అందులో అడ్డం చేస్తూ పోతుంటాం బ్యాగులో. ఇంటికి వచ్చిన తర్వాత ఆ బ్యాగ్ను సింపుల్లీ ఒక దగ్గర డంప్ చేస్తాం. ఇజ్ ఇట్ నాట్? ఎస్ సార్. డంప్ చేసినప్పుడు మనకు ఆ ఆకారం ఏం కనబడుతుందంటే అన్ని కలగూరంపలాగా తయారైతే ఏమనిపిస్తుంది, ఎక్కడ ఏం చేయాలా అనేది అర్థం కాదండి. అవును సార్. అర్థం కాదండి. రైట్ సార్. కాసేపు సైలెంట్గా ఉండి ఏ పార్ట్కు ఆ పార్ట్ పక్కకు తీస్తే విత్ ఇన్ నో టైం చాలా నీట్గా క్లియర్ అయిపోతుందండి. అకౌంట్స్ కూడా అలాగనే అండి, చూడటానికి కిచడిబికి బాగా టెన్షనబుల్గా కనబడుతుంది. కరెక్ట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతూ సిస్టమేటిక్గా పోతే దానంత ఈ సబ్జెక్ట్ మరొకటి లేదండి. రైట్ సార్. ఏమీ లేదండి. ఎస్ సార్. ఇప్పుడు రిటైర్మెంట్, దెర్ ఇస్ అ సేయింగ్ దట్ రిటైర్మెంట్ ఈజ్ నాట్ ది ఎండ్ ఆఫ్ ద రోడ్, ఇట్ ఇస్ జస్ట్ ద బిగినింగ్ ఆఫ్ అ ఓపెన్ హైవే. మీ రిటైర్మెంట్ లైఫ్ ఎలా ఉంది? అసలు నేను రిటైరే కాలేదనిపిస్తుందండి నాకు. సార్ ఎందుకలా సార్? ఎందుకంటే నేను రిటైర్డ్ అయ్యి కూడా 10 years దాటిపోయిందండి. ఎస్. రైట్. మళ్ళీ మొదటికి రావాల్సి వస్తుంది నేను మీకు. ఎలా అంటే నేను సిఏఓగా ఛార్జ్ తీసుకున్న నాటికి శ్రీ సివి ఆనంద్ గారు నా కమిషనరు. రైట్ సార్. నా పనితనం చూసి, సార్ నా డిసిప్లిన్, నా హానెస్తనం చూసి నాకు అన్ని రకాల రైట్స్ ఇచ్చి ఆయన తర్వాత స్థాయికి తీసుకొచ్చారు నన్ను సారు. రైట్ సార్. ఆ తర్వాత నేను ఆయన చేతుల మీదుగానే రిటైర్మెంట్ బెనిఫిట్స్ తీసుకున్నాను. రైట్ సార్. తీసుకున్న వెంటనే మళ్ళీ నాకు రీఅపాయింట్మెంట్, మరో రకంగా అపాయింట్మెంట్ ఇచ్చి ఈ రోజు వరకు కూడా సేవలు చేసే భాగ్యం కలిగించారండి. ఆఫ్టర్ యువర్ రిటైర్మెంట్? ఆఫ్టర్ ఈ 10 years నుండి కూడా నేను ఇంకా సార్ దగ్గరనే వర్క్ చేస్తున్నానండి. గ్రేట్ సార్. సార్ మీ హాబీస్ అండ్ ప్యాషన్స్ గురించి చెప్పండి. నాకంటూ హాబీస్ ఏం లేవండి సార్. వెరీ క్లియర్. ఓకే. నా లైఫ్ అంతా నా కుటుంబం గురుండి, రైట్ సార్, నా పిల్లల గురుండి, నా మనమలు మనమరాలు, నాకు ఏమాత్రం టైం దొరికినా వాళ్ళకి ఎలా డెవలప్ చేయాలి, ఏం చెప్తే బాగుంటుంది అని నేను ఎక్కువ వాళ్ళ మీదే కాన్సన్ట్రేషన్ పెడతానండి. నేను రైట్ సార్. చాలా మట్టుకు వాళ్ళ మీదే కాన్సన్ట్రేషన్ పెడతాను. రైట్ సార్. ఇక ఇంకొకటి, ఎప్పుడన్నా నేను తెలుగు సినిమాలు బాగా చూస్తానండి, చూసేవాడిని అండి, ఇప్పుడు కాదు. రైట్ సార్. నేను అది 82 సర్వీస్లో ఉన్నప్పుడే, రైట్ సార్, అంటే ఇండస్ట్రీస్లో ఉన్నా నేను. అప్పటికే నేను తెలుగుదేశం పార్టీ స్థాపించిన నాటికే నేను ఎన్టీ రామారావుకు క్లోజ్ అండి బాగా. వండర్ఫుల్ సార్. యా. ఆయన నా ఏరియాకు నన్ను జనరల్ సెక్రటరీగా చేశారండి. రైట్ సార్. హిమాయత్ నగర్ కాన్స్టిట్యున్సీలో నేను నా ఏరియాకు నేను జనరల్ సెక్రటరీ అండి. రైట్ సార్. ఆ రోజుల్లో రూల్స్ రెగ్యులేషన్స్ కూడా తెలియని నాకు కొంతమంది సలహా ఇచ్చారు, నువ్వు గవర్నమెంట్ సర్వెంట్ రా బాబు, రైట్ సార్, పాలిటిక్స్లో ఇన్వాల్వ్ కావద్దు అంటే అది వదిలేశానండి. రైట్ సార్. అప్పుడప్పుడు నేను ఆ పిక్చర్స్ చూస్తుంటానండి. మీకున్నంత నాలెడ్జ్ నాకు తెలిసి ఇంకెవరికి ఉండదు. మీరు కాదండి. రిటైర్మెంట్ వాళ్ళకి ఫైనాన్షియల్ అడ్వైస్ ఎలా ఇస్తారు? ఒకటండి, ఇప్పుడు నేను నా శ్రద్ధ అంతా నా కుటుంబం మీద. రైట్ సార్. ఓకే, ఇప్పుడున్న జనరేషన్ను బట్టి నాలాగా రిటైర్డ్ అయిన వాళ్ళకు నేను ఇచ్చే సజెషన్ ఏంటిదంటే,
ఈ కాలం ఉన్న జనరేషను ఎవరు ఏ రకంగా ఎప్పుడు ఎలా ఉంటారో ఎవరికీ తెలియదండి. రైట్ సార్. తెలియదండి. రైట్ సార్. ప్రయారిటీ మట్టుకు ఫ్యామిలీ తన మిస్సెస్కి రైట్ సార్. ఇస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నానండి. రైట్ సార్. అలాగనే రిటైర్మెంట్ అయిన వెంటనే ముందు తనకు కావాల్సింది అమౌంట్ ఏదైనా వచ్చింది వాళ్ళిద్దరికి సరిపోయే విధంగా డిపాజిట్ చేసుకుని పెట్టుకుంటే బాగుంటుందని నా సజెషన్. వండర్ఫుల్. మిగతాది డిపెండ్స్ అపాన్ హీజ్ ఇంట్రెస్ట్. రైట్ సార్. సార్, ఇప్పుడు రిటైర్మెంట్ లైఫ్ మీద మీ పర్స్పెక్టివ్ ఏంటి? ప్రతి ఒక్కరు రిటైర్ అవ్వవలసిందే కదండి. అవును సార్, ఒక రోజు కావాల్సిందే. ఎప్పుడో ఒక రోజు రిటైర్మెంట్ కావాల్సిందే. తప్పితే ఆ రిటైర్డ్ అయిన వ్యక్తి ఏ రకంగా ఏంటి అనేది క్వశ్చన్ అండి. రైట్ సార్. ఇప్పుడు ఏ మనిషి అయినా సరే 18 years కంప్లీట్ అయితే కొంతమంది జాబ్ 18 years 19 yearsకే రావచ్చు, కొంతమందికి లేట్ రావచ్చు. రైట్ సార్. స్టార్టింగ్ జాబ్ వచ్చిన వాడు 35-40 ఏళ్ళ దాకా సర్వీస్ చేయొచ్చు. రైట్ సార్. లేట్ జాబ్ చేసినోడు తక్కువ కాలం చేయొచ్చు. రైట్ సార్. అంతే కదా, రిటైర్మెంట్ అయితే అవుతుంది, ఖచ్చితంగా రిటైర్మెంట్ అనేది అవుతుంది. తప్పితే మనం అన్ని రకాల బాగుంటే మన సర్వీస్ అన్ని రకాల బాగు చేస్తే సేఫ్గా రిటైర్ అవుతామండి. రైట్ సార్. లేకపోతే రిటైర్మెంట్ అయినా రైట్ సార్. చేతికి చిప్ప పట్టుకోవాల్సిందేనండి. వెరీ క్లియర్. కరెక్ట్ సార్. సార్, మీ కెరియర్లో ఒక్క లెసన్ మన వ్యూవర్స్కి చెప్పాలనుకుంటే ఏం చెప్తారు? ఈ జనరేషన్ చెప్తానండి. చెప్పండి సార్. నా కాలం అంటే మా కాలంలో మేము ఏ వర్క్ చేసినా మాన్యువల్గా చేసేవాళ్ళం. రైట్ సార్. మాన్యువల్ మీన్స్ చేతిలో పెన్ పట్టుకోవాలి, చేతి ముందు పేపర్ ఉండాలి. మనకు ఏమైనా సబ్జెక్ట్ వస్తే ఆ సబ్జెక్ట్ ఏమొచ్చింది, రైట్ సార్, అందులో ఏం అడుగుతున్నారు వాళ్ళు రైట్ సార్, ముందు గ్రహించాలా. రైట్ సార్. ఆ తర్వాత వాళ్ళ సబ్జెక్ట్ను మనం ఫుల్ఫిల్ చేయాలి అంటే రైట్ సార్. గవర్నమెంట్ ఏం చెప్తుంది, గవర్నమెంట్ ఏం చెప్తుంది, రైట్ సార్. ఆ సబ్జెక్ట్ ఫుల్ఫిల్ చేయమంటుందా చేయొద్దు అంటుందా రైట్ సార్. అనేది పేపర్ మీద పెట్టాలండి. ఆ తర్వాత పై ఆఫీసర్కు రికమెండ్ చేయాలి, ఇది మాది. రైట్ సార్. ఈ రోజుల్లో ఇప్పుడున్న జనరేషన్కు పెన్ను పట్టడం అయితే టోటల్లీ బంద్. అవును సార్. ఓన్లీ టెక్నాలజీ. వాళ్ళకున్న నాలెడ్జ్ మాకు లేదండి. రైట్ సార్. మాకున్న మాన్యువల్ వర్క్ వాళ్ళకి రాదండి. రాదు సార్. ఎంత హైలీ చదువుకున్న వాళ్ళు కూడా ఒక లీవ్ లెటర్ రాయటానికి కూడా తడబడతారు. నేను చాలామందిని చూశాను. కష్టం అవుతుంది సార్. చూస్తాం. Right. అలాగనే ఇప్పుడు నేను మీకు ఎట్లయితే అడిగానో వాళ్ళు చేయాలి అనుకుంటే చాలా ఈజీ అండి. కంప్యూటర్లో వాళ్ళకి ఏం కావాలనో టెక్నాలజీ చేస్తే రిప్లై వచ్చేస్తుందండి. అవును సార్. నాలెడ్జ్ అక్కర్లేదండి, కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే చాలండి. రైట్ సార్. అది ఈ దీన్ని బట్టి ఏమవుతుందంటే మనిషికి ఎంత కెపాసిటీ ఉందనేది తెలియదు. టెక్నాలజీ ఉన్నది మట్టుకే తెలుస్తుంది. అవును సార్. అవునండి. రైట్. సో వర్క్ లైఫ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయడంలో కష్టపడుతున్న యూత్కి మీరు సలహా ఏంటి సార్? ఒకటండి, అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ప్రతి పిల్లలను తల్లిదండ్రులు చాలా కష్టపడి చాలా కష్టపడి పెంచి పోషించి మంచి చదువులు చెప్పిస్తారండి. చదివించిన తర్వాత వాళ్ళు ఏం చేస్తుండ్రు అనేది కొత్తగా చెప్పవలసింది ఏమి లేదండి. నేను ఇచ్చే సలహా ఏంటిదంటే, మన తల్లిదండ్రులు ఏ ఆశతోనైతే మనకు చదివించారో, రైట్ సార్, వాళ్ళు ఏ రకంగా అయితే మనకు నీతులు నేర్పారో అది దృష్టిలో పెట్టుకోవాలని అంటాను నేను. నెంబర్ 1. రైట్ సార్. నెంబర్ 2, ప్రతి మనిషి కూడా, ప్రతి బాయ్ కూడా పెద్దల దృష్టిలో ఒబీడియంట్గా ఉండి, రైట్ సార్, డిసిప్లిన్ ఫాలో అవుతూ హానెస్ట్గా ఉంటే ఎవరైనా సరే ఏ స్టేజ్ కన్నా పోయే ఆస్కారం ఉందండి. రైట్ సార్. నేను ఒకటే చెప్తాను, నేను పాత జనరేషన్ కాబట్టి ఇదే కోరుకుంటాను. నువ్వు ఎంత పెద్ద చదువులు చదివినా కానీ
రైట్ సార్. తల్లిదండ్రుల పేరైతే చెప్పక తప్పదు. ఇది అవును సార్, తప్పకుండా సార్ చెప్పాలి. తప్పదు కదా. అవును సార్. నువ్వు ఏ దేశస్తునో చెప్పాలి, నువ్వు ఫారెన్కు పోయినా నువ్వు ఎక్కడ పుట్టావు అని చెప్పాలి, ఏ ఏరియాలో పెరిగావని చెప్పాలి, అన్నీ అయినా నోటీసులు ఉంటుంది. తప్పితే నేను అనేది అంటే నువ్వు ఎంత పెద్దవాను అయినా ఒకసారి మనం ఏ స్టేజ్లోకి వెళ్ళి వచ్చాము అనేది మైండ్లో పెట్టుకొని డిసిప్లిన్గా హానెస్ట్గా ఉంటూ మనకు మన దేశానికి మన తల్లిదండ్రులకు పేరు తెచ్చుకుంటే బాగుంటుందని నా ఆశ అండి. తప్పకుండా సార్. సార్ ఫైనలీ మీ ప్రొఫెషన్లో బిగ్ డ్రీమ్స్ అచీవ్ చేయాలనుకున్న యువతకు అండ్ మన ఏదైనా ఇన్స్పిరేషన్ మెసేజ్ ఇవ్వగలరా? ఒకటి చెప్తున్నా మళ్ళీ కూడా, నేను ఈ రోజుల్లో గవర్నమెంట్ జాబ్ అంటే ఇప్పుడు మళ్ళీ ఇమేజ్ వచ్చింది, దానికి మధ్యలో పడిపోయిండే. రైట్ సార్. ఏ యంగ్ జనరేషన్ కూడా ఈ రోజుల్లో ఏ బీటెక్ ఏ కంప్యూటర్ సైన్స్ వాట్ ఎవర్ ఎట్ మీ స్టడీస్ చేసుకున్న వెంటనే లక్షలు సంపాదించాలి రైట్ సార్ అనే ఇంటెన్షన్తో ముందుకు పోయి జనాభా. అవును సార్. ఆ జాబ్ ఎన్ని రోజులు ఉంటుంది అనేది తెలియదు. అంతకన్నా మంచి వ్యక్తి దొరికితే అతను తీసుకుంటే నేను తీసి పడేస్తారు. రైట్ సార్. స్టేట్ గవర్నమెంట్ జాబ్ అనేది ఎలా ఉంటుందంటే హోమియోపతి మందిలాగా. ఓకే సార్. వన్స్ ఎంట్రీ అయినామంటే మంచి కానీ చెడు కానీ టైం టేబుల్ కానివ్వండి, జీతము తక్కువ, రైట్ సార్. శ్రమ తక్కువ, రైట్ సార్. అన్ని రకాల సదుపాయాలు ఉంటాయి. మన ఫ్యామిలీకి మంచి చెడు అయినా కానీ సపోర్ట్ ఉంటుంది, అక్కడ ఉండదండి. రైట్ సార్. కాబట్టి డబ్బులో వెనుక పడకుండా కెరీర్ దృష్టిలో పెట్టుకొని ఇలాంటి చిన్న చిన్నవి ముందుకొస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. రైట్ సార్. సార్ మీ పిల్లలకి పై చదువులు చదివించారు అండ్ యూ బీన్ ఎ ట్రెమెండస్ జర్నీ మీది. చాలా పెద్ద అచీవ్మెంట్స్, అప్స్ అండ్ డౌన్స్, స్ట్రగుల్స్. అవునండి. అన్ని పాస్ చేసి హర్డల్స్ పాస్ చేసి మీ అండ్ ఈ కాన్వర్జేషన్ మా యువతకి ఒక క్లారిటీ అండ్ ఇన్స్పిరేషన్ కలిగించిందని నమ్మకం మాకుంది. అవునండి సార్. థ్యాంక్ యూ ఫర్ ఇన్స్పైరింగ్ అండ్ హ్యావింగ్ దిస్ డీటెయిల్ కాన్వర్జేషన్. మీ వాల్యుబుల్ టైం అండ్ ఇన్సైట్స్ కోసం మరొకసారి ధన్యవాదాలు అండ్ వి లుక్ ఫార్వర్డ్ టు లెర్నింగ్ మోర్ ఫ్రమ్ యూ సార్. అండ్ చూశారు కదా, సో శ్రీ ఏ నరసింహరావు గారు, రిటైర్డ్ చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్, ఇన్స్పైరింగ్ జర్నీ. విల్ మీట్ యూ అగైన్